ఫైనల్లీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఫస్ట్ దర్శనానికి వెళ్ళే ముందు మేమైతే మా పిల్లలకి గుండ్లు చేయించాలనుకుంటాం. ఇక్కడైతే పెద్ద టాస్క్ అయింది. ఇద్దరు బాగా ఏడ్చారు. మా బుడ్డదైతే ఇంకా ఏడ్చిందనమాట. బికాజ్ షీ లవ్స్ హర్ హెయిర్ అనమాట. సో ఇక్కడ మా బావ మా పిల్లలకి గుండె అయింది. నేను ఒక 5 కత్తెరలు ఇచ్చేసాను. సో ఆఫ్టర్ గుండె అయిపోయిన తర్వాత మేమైతే ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. మేమైతే సుపథం ద్వారా వెళ్ళామన్నమాట. బికాస్ బిలో 1 year వాళ్ళకి సుపథం ద్వారా ఎంట్రీ ఉంటుంది. సో మేమైతే ఇక్కడికి వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకోవాలి. గోవింద చెప్పు. గోవింద చెప్తుంది వినేయండి. సో ఇక్కడ ఆఫ్టర్ దర్శనం తర్వాత యాక్చువల్లీ మేమైతే 1కి దర్శనానికి వెళ్ళాం లోపలికి. అప్రాక్సిమేట్లీ మాకైతే 2 hours పట్టింది. బయటికి రావడానికి ఒక 1 hour పట్టింది అనమాట. చాలా క్రౌడ్ ఉండే. సో మాకు 1కి వెళ్తే 2:30 వరకు అయితే మేము బయటకు వచ్చేసాం. వచ్చిన తర్వాత లంచ్కి అయితే వెళ్ళాం. లంచ్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అయితే కూర్చున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మేము వెళ్ళే టైంకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయంట. సో ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరిగింది. సో ఊరేగింపు అనంతరం స్వామివారు అయితే ఇక్కడికైతే తీసుకొచ్చారు. సో లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే స్వామివారికి వస్త్రాలంకరణ సేవ అయితే జరుగుతుందంట. సో ఆ విజువల్స్ చూసి నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యాను అనమాట. ఎంత బాగుందో అసలు, చూడడానికి 2 కళ్ళు సరిపోలేవు. ఇక్కడ వాళ్ళ ప్రవచనాలు అన్నీ చూసి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో ఇక్కడైతే కొంచెం సేపు స్టే చేసాం. చిన్నపిల్లలు కదా కొంచెం సతాయిస్తున్నారని చెప్పేసి మంచిగా చూసి మేమైతే రిటర్న్ మా రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు, నాన్న, మావయ్య వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళారు. వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 16 hours పట్టిందండి దర్శనం కావడానికి. సో ఇది మా Day 1 వీడియో అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. లవ్ యూ.